హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో టమాటో ఎండుమిర్చి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోండి. కొద్దిగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోండి. మీకు ఇష్టమైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ఏం వేయట్లేదు. చాలా వరకు ఆయిల్ వేయడం వల్ల కారం కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది. ఇందులోనే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని అయితే ఇలా కలుపుకుంటూ వేంపుకోండి. 2-3 వెల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఆయిల్ వేసే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర మొత్తం మాడుతుందని అయితే ఆయిల్ అయితే వేసుకోలేదు. ఇలా అయితే స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా అయితే కలిపేసుకోండి. కొద్దిగా మరీ ఎక్కువగా మాడనివ్వకండి. ఈసారి వీడియో చేసేటప్పుడు అయితే ఆయిల్ వేసి రోట్లో చేసే పచ్చడి అయితే పెడతాను చూడండి. ఇప్పుడైతే టమాటో ముక్కలను శుభ్రంగా కడుక్కొని సన్నగా ఇలా అయితే తరిగి పెట్టేసుకోండి. ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాను నేను. ఇలా ఇవైతే కలుపుకోండి. మరీ ఎక్కువగా మాడనివ్వకుండా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఇంకా నువ్వులు పల్లీలు ఏం వేయకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. కారం కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే మాత్రం ఈ ఎండుమిర్చిని కొద్దిగా తక్కువగా తీసుకోండి. తక్కువగా తీసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఎండుమిర్చి కొద్దిగా బ్లాక్ కలర్లో టర్న్ అవుతుంది అంటే చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇలా అయితే కలుపుతూనే ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో కానీ మిక్సీ బౌల్లో కానీ తీసేసుకోండి. చూసారు కదా ఎంత కలర్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడైతే మిక్సీ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మిక్సీ బౌల్లో తీసేసుకున్న తర్వాత వెంటనే అయితే మిక్సీ అయితే అస్సలు పట్టకండి. కొద్దిసేపు అయితే చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతనే మిక్సీ అయితే పట్టేసుకోండి. ఈ మిరపకాయలు అయితే మిక్సీ బౌల్లో వేసి ఒక 5 మినిట్స్ అయితే గ్యాప్ అయితే ఇవ్వండి. అప్పటి వరకు చల్లారుతుంది. ఇప్పుడైతే మనము బాండీ ఉంది కదా, ఆ బాండీలోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని ఆయిల్లో వేసుకోండి. వేసుకొని కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. స్టవ్ అయితే హైలో అస్సలు పెట్టుకోకండి. మీడియం లేదా సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడైతే మిరపకాయలు చల్లారాయి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మీ ఇంట్లో ధనియాలు ఉంటే మాత్రం ధనియాలు కూడా ఈ మిరపకాయలు వేపుకున్నప్పుడే వేపుకోవచ్చు. నేనైతే ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇలా ధనియా పౌడర్ వేసి క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని చక్కగా మిక్సీ అయితే పట్టేసుకోండి. మీకు రోలు ఇంట్లో ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు. నేనైతే మిక్సీ ఇలా కచ్చాపచ్చగా పెట్టేసుకున్నాను. టమాటో ముక్కలు చక్కగా బాయిల్ అవుతున్నాయి చూడండి. మధ్య మధ్యలో ఒకసారి అయితే కలుపుతూ ఉండండి. అడుగు పట్టకుండా ఉంటుంది. ఎలాగో మనము ఎండుమిర్చి మొత్తం మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇదైతే చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ చట్నీ మన దోశలు చేసుకున్నప్పుడు కానీ ఇడ్లీలో కానీ పల్లి చట్నీ అలా లేనప్పుడు అయితే ఇదైతే ట్రై చేయండి. ఇంకా వేడి వేడి అన్నంలోకి మార్నింగ్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టమాటాలు తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది. ఈ టమాటోస్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మన ఫేస్ కూడా చాలా వరకు ఇలా కర్రీస్ రూపంలో కాకుండా డైరెక్ట్గా టమాటాస్లో ఇలా కాఫీ పౌడర్ కానీ షుగర్ కూడా వేసి ఫేస్కి అనేది అప్లై చేసుకుంటారు. చాలా మంచిది అలా చేసుకోవడం వల్ల. టమాటోస్ తినడం వల్ల మన హెయిర్ కానీ ఫేస్ కానీ చాలా మంచిది. ఇప్పుడైతే టమాటోస్ అనేటివి చక్కగా ఫ్రై అయ్యాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. వెంటనే మిక్సీ అయితే అస్సలు పట్టుకోకండి. ఒక 5 మినిట్స్ అయితే గ్యాప్ ఇవ్వండి. చల్లారనివ్వండి. మొత్తం వెంటనే మిక్సీ పట్టుకోవడం వల్ల మొత్తం జిల్లుతుంది. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న కారం పొడిలోనే కొద్దిగా టమాటో ముక్కలను వేసేసుకోండి. మీకు మొత్తం పడుతుంది మిక్సీ బౌల్లో అయితే. నేనైతే మొత్తం ఒకటేసారి మిక్సీ బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను.
ఇలా చక్కగా కింద పడకుండా మిక్సీ బౌల్లో అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకోండి. క్యాప్ పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఒకవేళ అయినా కూడా జిల్లుతుందంటే ఒక క్లాత్ కానీ అలా పెట్టేసుకోండి. చూసారు కదా ఎంత మెత్తగా అయిందో పేస్ట్. మీరు ఆగి అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు. కొద్దిగా మధ్యలో టమాటో ముక్కలు కూడా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. మీరు పోసి పెట్టుకోవడానికి వేరే బాండీలో అయినా చేసేసుకోవచ్చు. నేనైతే ఇందులోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆయిల్ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుందని నేను ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అయితే వేసేసుకోండి. జీలకర్ర ఇంకా 2-3 వెల్లిపాయలు వేసేసుకోండి. ఇంకా రోట్లో నూరుకుంటే అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఈసారి అయితే నేను రోట్లో నూరుకున్న వీడియో అప్లోడ్ చేస్తాను విలేజ్కి వెళ్ళినప్పుడు. అలా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసేసుకోండి. పసుపు వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి. నేను వెంటనే పక్కన అయితే స్పూన్ లేకుండే, ఇప్పుడైతే స్పూన్ ఉంది కాబట్టి మొత్తం కలిసేట్టు కలుపుకుంటున్నాను. చక్కగా ఫ్రై అవ్వనివ్వండి వెల్లిపాయలు కానీ. అలా మళ్ళీ తినేటప్పుడు పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇంకా పుదీనా వేసేసుకోండి. కొత్తిమీర సన్నగా తరిగైతే వేసేసుకోండి. ఇలా ఇవన్నీ కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనివ్వండి. ఇలా స్పూన్తో ఒకసారి అయితే వెల్లిపాయలను మంచిగా ఫ్రై అయ్యాలేవా చూసుకోండి. ఒకసారి అయితే ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న ఈ టమాటో పచ్చడిని ఆయిల్లో వేసేసుకోండి. ఆయిల్లో వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. ఒకటిసారి వెంటనే మొత్తం వేయకండి. ఒకసారి అయితే ఒక స్పూన్తో కొద్దిగా వేసి తర్వాత మొత్తం వేసి కలిపేసుకోండి. లాస్ట్కి ఆ మిక్సీ బౌల్లో ఏమన్నా ఉంటే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ చట్నీలో అయితే వేసుకోండి. మొత్తం అలా అయితే కడిగేసుకోకండి, చట్నీ మొత్తం వేస్ట్ అవుతుంది. అలా వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కొద్దిగా వాటర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయితే కుక్ చేసుకోండి. తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి అయితే పెట్టేసుకోండి. చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా టమాటో ఎండుమిర్చి చట్నీ అయితే ప్రిపేర్ అయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.